గోవా గవర్నర్గా పూసపాటి అశోక్ గజపతిరాజు ప్రమాణం చేశారు. బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ ఆరాధే అశోక్ గజపతిరాజుతో ప్రమాణం చేయించారు. రాజ్ భవన్ బంగ్లా దర్బార్ హాల్లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, మంత్రివర్గ సభ్యులు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఏపీ మంత్రులు నారా లోకేష్, సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్తో పాటు పలువురు టీడీపీ ఎంపీలు, ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అశోక్ గజపతిరాజుకు అభినందనలు తెలిపారు. టీడీపీలో అత్యంత సీనియర్ నేత అశోక్ గజపతిరాజు, రాజకీయ పరిపాలన అనుభవం ఉన్న అశోక్ గజపతిరాజు గతంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా సేవలందించారు. విజయనగరం జిల్లా ప్రజలకు, ఏపీ రాజకీయ వర్గాలకు పరిచయం అక్కర్లేని పేరు అశోక్ గజపతిరాజు. పుట్టింది రాజవంశంలోని అయినా సామ్యవాద భావాలను చిన్నప్పటి నుంచే పుణికి పుచ్చుకున్నారు. విద్యార్థి దశలో కూడా ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. ప్రత్యేకాంధ్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వ దమనకాండను నిరసిస్తూ ప్రత్యక్ష రాజకీయ అరంగేట్రానికి తెరతీశారు. నీతి నిజాయితీలకు నిలువుటద్దంగా నిలిచిన అశోక్ గజపతిరాజు నమ్మిన సిద్ధాంతాలకు తుదిదాకా కట్టుబడే నైజం. విజయనగరం జిల్లా టీడీపీ శ్రేణులు ఆయనను పెద్దాయనగా గౌరవించి ఆ పేరుతోనే సంబోధిస్తూ ఉంటాయి. 1982లో టీడీపీలో చేరి 6 సార్లు ఎమ్మెల్యేగా, ఓసారి ఎంపీగా విజయం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కీలక మంత్రిత్వ శాఖలు చూసిన అశోక్ గజపతిరాజు 2014లో కేంద్ర ప్రభుత్వంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మళ్లీ ఎన్డీఏ హయాంలోనే అశోక్ గజపతిరాజుకు కీలక పదవి దక్కింది. గోవా గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేశారు.